నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర మంత్రి అమిత్ షా అయితే చేసిన పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అలాగే ప్రజా సంఘాలు అంబేద్కర్ అభిమానులు కూడా తప్పిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మనతో ఉన్నారు. నిజాముద్దీన్ గారు అలాగే తదితరులు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు అమిత్ షా వ్యాఖ్యల పట్ల? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇది చాలా దారుణం అండి. ఒక పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ సాక్షిగా ప్రమాణం చేసిన ఈ హోం మంత్రి ఇవాళ అంబేద్కర్కి ఒక ఫ్యాషన్ అంటున్నారు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఎందుకంటే మీరు ప్రమాణం చేసిందే ఈ కాన్స్టిట్యూషన్ మీద. ఈ కాన్స్టిట్యూషన్కి రాసింది ఎవరు? అంబేద్కర్ గారు రాసినారు. అంబేద్కర్ గారికి రాసిన దీని విషయంలో మీరు ఎలాంటి క్షమాపణం చెప్పకుంటే, ఈ ఓటు మీరు రిటర్న్ తీసుకోకుంటే మోదీ గారు అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. చేయకుంటే కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద వచ్చి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఈ ధర్నాలు చేస్తారని ఈ సమావేశం చెప్తున్నారు. నా వీడియోను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది, దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంది. నేను పూర్తి సారాంశం చూడండి, నేను ఎలాంటి ఉద్దేశం లేదు, మా పార్టీ కూడా అంబేద్కర్కు వ్యతిరేకంగా. ఇప్పుడు నిన్నటి నుంచి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జేపీసీ ఏమని ఒక పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. దీనికి మైండ్ డైవర్ట్ చేసేందుకు ఈ అమిత్ షా గారు చేసిన కుట్ర. ఇప్పుడు అమిత్ షా గారు బేషరత్గా క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఈ ధర్నాలు ఇక్కడే హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది.